వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విశాఖ కేర్ ఆసుపత్రిలో అరుదైన నరాల వ్యాధికి విజయవంతమైన చికిత్స చేసి సక్సెస్ అయ్యారు కేర్ హాస్పిటల్ వైద్యులు. అయితే మరి మనతో పాటు కేర్ ఆసుపత్రి వైద్యులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధమైన చికిత్స ఇది, ఏ విధంగా చేశారు? సార్, ఇది లాంగిట్యూడినల్లీ ఎక్స్టెండింగ్ ట్రాన్స్వర్స్ మైలైటిస్గా నిర్ధారించబడిందండి. వెన్నుపూస తీవ్రమైన వాపు. దీన్ని NMOSD అంటాం, న్యూరోమైలైటిస్ ఆప్టికా స్పెక్ట్రమ్ డిజార్డర్ అని. పేషెంట్ మనకి 2 కాళ్ళు పెరాలసిస్ అంటే పూర్తిగా పనిచేయని స్థితిలో వచ్చారు. అలానే కాళ్ళు నరాల్లో స్పర్శ లేదు పూర్తిగా. అలానే యూరిన్ కూడా బంద్ అయిపోయింది పూర్తిగా. ఆ స్టేజ్లో పేషెంట్ వచ్చారు. ఆ స్టేజ్లో పేషెంట్ వచ్చినాక మనం అన్ని టెస్ట్స్ చేసి దాన్ని LETM కింద డిసైడ్ చేసి వెంటనే ట్రీట్మెంట్ అయితే ఇనిషియేట్ చేయడం జరిగింది. సో మన నెఫ్రాలజీ వేణుగోపాల్ గారి టీం ఆధ్వర్యంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చేశారు. అది సార్ ఇప్పుడు ప్లాస్మా ఎక్స్చేంజ్ గురించి సార్ చెప్తారు. సార్, నెఫ్రోకి సంబంధించి ఏ విధమైన మీ తోడ్పాటు ఎలా ఉంది? అంటే ఈ నరాలకు సంబంధించిన జబ్బులో కొన్ని హానికరమైన యాంటీబాడీస్ ప్లాస్మాలో ఉండటం వల్ల వాటిల్ని ప్లాస్మా ఎక్స్చేంజ్ అనే చికిత్స ద్వారా ఈ హానికరమైన యాంటీబాడీస్ని బయటికి తీసి కొత్త ప్లాస్మాని ఎక్కిస్తాం అనమాట. దాన్ని ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటాం. ఇది ఈ అమ్మాయికి 7 సార్లు 14 రోజుల వ్యవధిలో 7 సార్లు చేసాం. ఒక్కొక్క సెషను 1 to 1.5 hours పడుతుంది. ఇందాకలా మేడం చెప్పినట్టుగా చాలా అంటే కొంచెం ప్లాస్మా చేస్తున్నప్పుడు కొంచెం తిమ్మిరిగా ఉండటం, కొన్ని ప్రాబ్లమ్స్ రావటం, బ్లడ్ ప్రెషర్ తగ్గటం, ఒక్కొక్కసారి ఊపిరి కొంచెం భారంగా తీసుకోవటం, చెస్ట్కి కొంచెం టైట్నెస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ చాలా ధైర్యంగా ఈమె అన్ని ట్రీట్మెంట్స్ని తట్టుకోవటం, అన్ని ట్రీట్మెంట్స్కి ధైర్యంగా నిలబడటం, ఈ 2 కూడా మెయిన్ సక్సెస్కి కారణం. అంటే మనం ఎన్ని ట్రీట్మెంట్స్ ఎలా చేసినా పేషెంట్ తలకి ధైర్యం చాలా ముఖ్యం. సో అది ఈమె చాలా పర్ఫెక్ట్గా చూపించడం వల్ల ఈ డిసీజ్ ఇంతవరకు తీసుకుని రాగలిగాం. థ్యాంక్ యూ. ఈ అరుదైన చికిత్సకి పేషెంట్ నుంచి తోడ్పాటు అయితే లభించింది, అందుకనే మేము సక్సెస్ఫుల్గా చేయగలిగాం అని చెప్పారు. మాతో పాటు పేషెంట్ ఉన్నారు. అమ్మ, మీ పేరు, మీ వయసు ఉంటా? నమస్తే అండి, నా పేరు రాధారాణి. నా ఏజ్ 35 years. నేను యాక్చువల్గా లెగ్స్ బాగా పెయిన్ వచ్చేసింది. తర్వాత నడలేకపోయాను అండ్ మంచం మీద అలా ఉండిపోయాను. మార్నింగ్ నుంచి August 15th ఇండిపెండెన్స్ డే రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు లెగలేకపోయాను. ఏమవుతుందో తెలియదు. అలాగా ఇదంతా పట్టేసింది అండ్ వాష్రూమ్ కూడా వెళ్ళలేకపోయాను. చాలా చాలా పెయిన్ వచ్చేసింది. సో నైట్ ఇంకా ఏంటి ఇలా అయిపోతున్నావు అని చెప్పేసి మా హస్బెండ్ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. సో వెళ్ళిన తర్వాత అప్పుడు డాక్టర్ గారు చెప్పినంత వరకు ఏం జరిగిందంటే నైటే MRI స్కాన్ అండ్ డాక్టర్ గారు కూడా నైట్ అవైలబిలిటీ లేకపోయినా నాకు ఇంత సీరియస్గా ఉందని చెప్పేసి ఆ నైట్ వచ్చి చూసి ఇదంతా MRI స్కాన్ ఇవన్నీ చేసి మళ్ళీ ట్రీట్మెంట్ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు నేను నడుస్తున్నాను అండ్ వితిన్ 2 months నేను నడిచాను. అండ్ నాట్ ఓన్లీ దిస్, నేను ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కూడా నేను చేసుకున్నాను. సో దానివల్ల కొంచెం వేగంగానే నడిచాను అండ్ మెయిన్ డాక్టర్స్ సపోర్ట్ వల్ల అండ్ నా ఫ్యామిలీ. అయితే ఈ అరుదైన నరాల చికిత్స విజయవంతం చేయడానికి కారణం నిజంగా డాక్టర్స్ సహకారం ఎంతగానో అందించారు. అలాగే డాక్టర్స్ కూడా పేషెంట్ చాలా ధైర్యంతో ముందుకు వచ్చారు. మేము ఏం చెప్పినా జాగ్రత్తగా చేసి జాగ్రత్త పాటించడం, మనోధైర్యంతో ముందుకు రావడంతో ఇది సక్సెస్ అయ్యామని చెప్పి డాక్టర్లు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రామ్ కుమార్తో సోమకృష్ణ టీవీ, విశాఖ కేర్ హాస్పిటల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.